సమావేశాన్ని ఆశామాషిగా తీసుకోవాలి. 1100 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు, ఈరోజు 50% అటెండ్ అయ్యారు. ఇంకా 50% రావాలి. ప్రతి 1100 మంది అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇది మన స్కూల్కి ఒక పండుగ. ఈ పండుగ రోజును కూడా పిల్లలు దాని ఎంజాయ్మెంట్ ని, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని స్వీకరించలేకపోతే అది కొంత బాధాకరమైన విషయం. ఆ పిల్లల భవిష్యత్తును తొలిమెట్టని నేను అనుకుంటా ఉన్నా. ఈ తొలిమెట్టుని వారు ఎక్కగలిగితే, వాళ్ళ పేరెంట్స్ తోటి ఎక్కించుకోగలిగితే ఇది అందరికీ బాగుంటది. నెక్స్ట్ మెగా పేటిఎం 4 కి మీరు 100% హాజరయ్యేటువంటి పరిస్థితిని ముందు నుంచే ప్రణాళికబద్ధంగా చేసుకొని 100% హాజరయ్యే విధంగా చూసుకోమని చెప్పి నేను యాజమాన్యాన్ని, అధ్యాపక బృందాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు చూస్తా ఉన్నాం, మన అందరి కళ సాకారం అవుతా ఉంది. ఏదైతే ఈ చిన్నారుల భవిష్యత్తు కోసం మేము చేశామో, మేమందరం కష్టపడి సాధించామో, అది చిన్నారుల భవిష్యత్తు కోసం. మన మార్కాపురం జిల్లా అయింది, మన ప్రాంతం అభివృద్ధి చెందబోతా ఉంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. మన బ్రహ్మాండంగా మన పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు రాబోతా ఉంది. అతి త్వరలో బ్రహ్మాండమైనటువంటి విద్యా సంస్థలు, బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద పారిశ్రామిక కేంద్రాలు, ఇవన్నీ కూడా మన ప్రాంతానికి రాబోతా ఉన్నాయి అతి త్వరలో. దీంతో పాటు వెలుగొండ కూడా వచ్చే సంవత్సరానికి పూర్తి కాబోతా ఉంది. పూర్తయిన తర్వాత హార్టికల్చర్ హబ్ గా ఇది తయారై, ఇప్పుడే మనం పాట విన్నాం, బంగారు కళలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయని. అది 100% మన ప్రాంతంలో నెరవేరబోతా ఉంది. మన ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండబోతా ఉన్నారు. దానికి మనకు ఇచ్చినటువంటి మన పెద్ద ఆయన చంద్రబాబు గారు, అందుకని ఈ జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని నామకరణం కూడా చేసుకున్నాం. ఆ నామకరణాన్ని సార్థకం చేసుకునే విధంగా ఈ యొక్క ప్రాంతాన్ని బంగారు బాటగా తీర్చిదిద్దుతామని, దానికి మీ అందరి సహకారం అందించమని మనసారా కోరుకుంటూ సెలవు.